3-4 రోజుల నుండి మిత్రుడు కాయితీ బాల్ మా అందరికి కూడా మిత్రుడే, విలేకరుగా మా అందరికి కూడా పరిచయస్తుడే. కానీ గత 4-5 రోజుల నుండి అంతకుముందు గతంలో కూడా కలెక్టర్ గారిని, మహేందర్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ కుట్రలో భాగంగా కొంతమంది చెప్పుడు మాటలకు, వాళ్ళ చెప్పుడు మాటలు కావచ్చు, లేదంటే వారితో కొన్ని ఒప్పందాలు కావచ్చు, వాటన్నిటిలో భాగంగా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, కేకే మహేందర్ రెడ్డి గారిని ముఖ్యంగా ఈ ప్రాంతంలో బదనాం చేయడం కోసం కాయితీ బాలు అనే బల్గం యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్గా చేద్దామని అవుతూ వాళ్ళ అనేక అసత్య ఆరోపణలను అనేక రకాలుగా ఇవాళ చిత్రీకరిస్తూ ప్రజలలో ఒక తప్పుడు భావాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అనేది ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరంలో కేటీఆర్ అనుచరులు చేసిన అవినీతిని, అక్రమాలు, భూ కబ్జాలు, దోపిడీ ఏ విధంగా జరిగిందనేది ఈ ప్రాంత ప్రజలందరూ తెలుసు. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు తీస్తూ కలెక్టర్ గారు కావచ్చు, ఇలా ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం కావచ్చు, ఒక్కొక్కటిగా వెలుగు తీస్తూ వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటాయి. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళ కాయితీ బాలు అనే వ్యక్తిని కేటీఆర్ అడ్డం పెట్టుకొని వాళ్ళ ఒక చిన్న విషయాన్ని, అది ప్రభుత్వ పరమైన అంశాన్ని వాళ్ళ రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. కేవలం ఇదంతా నేను చెప్పదలుచుకున్నది, ఇదంతా కేవలం కేటీఆర్ కనుసంధంలో మాత్రమే ఈ కుట్ర జరుగుతుంది. ఈ ప్రాంతంలో కేవలం కేకే మహేందర్ రెడ్డి గారిని ప్రజలలో ఒక అబాస్ పాలు చేయడం కోసం కుట్ర జరుగుతుంది. కానీ ఈ ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి దాదాపుగా 20-25 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినవాడు, ఈ ప్రాంతంలో గల్లీకి ఇంటింటికి తిరిగినవాడు. కేకే మహేందర్ రెడ్డి వ్యక్తిత్వం ఏంది, గుణతత్వం ఏంది, ఆయన నిబద్ధత ఏంది, ఆయన నిజాయితీ ఏంది అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ మొగుల మీదకి ఉంచితే అది మళ్ళీ మన మీదనే పడుతుంది అన్న విషయాన్ని కాయితీ బాలన్న గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కాయితీ బాలు కేకే మహేందర్ అన్న దగ్గర ఎంత లబ్ధి పొందిండు, ఎంత సాయం తీసుకుని ఒకసారి ఆలోచన చేసుకోవాలని. ఆ సాయం చేసుకున్న విషయం, కేకే మహేందర్ సాయం చేసిన విషయం అది బాలన్నకు తెలియాలి, మహేందర్ అన్నకు తెలియాలి, ఇంకా మూడో వ్యక్తికి కూడా తెలియదు. ఎందుకంటే మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు ఒకసారి సాయం చేసినట్టే మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోతాడు. కానీ ఇవన్నిట్లో ఈ 4-5 రోజుల నుండి కూడా ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా మేము చూస్తున్నట్టున్నాం. కానీ వాళ్ళు రోజుకు దాన్ని కేటీఆర్ ప్రోద్బలం కొద్దీ వారు రోజుకు దీన్ని ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇలా మనం చూస్తున్నాం, ఇలా కలెక్టర్ గారి మీద వాళ్ళు మాట్లాడుతున్న కాయిదీ బాలు మాట్లాడుతున్న విధానం ఒకసారి చూడాలి. కలెక్టర్ను రారా పోరా అని, కలెక్టర్ మంచోడు కాదని, ఒక జిల్లా మెజిస్ట్రేట్ ఆ స్థాయి వ్యక్తిని రారా పోరా అనడం ఇలా ఎవరి ప్రోద్బలం, ఎవరి బలం, ఎవరి అండ చూసుకొని ఆ విధంగా మాట్లాడుతున్న సిరిసిల్ల ప్రాంత ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ గారికి ఈ సందర్భంగా నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీ ప్రోద్బలం కొద్దీ ఇది జరుగుతుందన్న విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఈ ప్రాంతంలో మీరు చేసిన అవినీతిని, అక్రమాలు బయట రాకుండా ఉండాలనుకుంటే ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేసుకోరు. కానీ మా ప్రభుత్వాన్ని, మా నాయకుని మీద అభాండాలు వేస్తాం, మా నాయకుని బదనాం చేస్తామంటే మాత్రం రేపు జరగబోయే పరిస్థితులకు కేటీఆర్ ఈ ప్రాంతంలో బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, నేను కాయిదీ బాలు ద్వారా మీరు చేపిస్తున్న కుట్రను పసిగట్టి మేము ముందుగానే ఈ ప్రాంత ప్రజలకు వివరంగా విప్పి చెప్తున్నాం. కాబట్టి ఇకనైనా ఇవాళ ఏదైనా అంటే వాళ్ళ భార్య ట్రాన్స్ఫర్ కావచ్చు, ట్రాన్స్ఫర్ సంబంధించి కేకే మహేందర్కి ఏం సంబంధం ఉంటుంది, కేకే మహేందర్కి ఏ అధికారం ఉంది? ఇలా దాదాపు మా అన్న చెప్పినట్టు దాదాపు 200-215 మంది ట్రాన్స్ఫర్లు అయితే ఆ సాధారణ బదిలీలో భాగంగానే ఆమె కూడా బదిలీ అయింది. వాస్తవానికి ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న ముచ్చట కూడా మాకు ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంకోటి అంటే ఇల్లుకు సంబంధించి
ఇల్లు కూలగొట్టే కుట్ర చేస్తారు అని చెప్తారు. నీకు అన్ని అనుమతులు చక్కగా ఉన్నాక, నీకు అన్ని అనుమతులు కరెక్టే ఉన్నాక నీకు